నమస్తే అండి. నా పేరు నాగబాబు. కాకినాడ జిల్లా నుంచి మాట్లాడుతున్నా. కాపు కులాభిమాని, కాపు కుల సంఘ నాయకుడిగా. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, మొన్న 24లో కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ఇప్పటం సభలో ఇప్పటి వరకు ఎప్పుడూ చెప్పని విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏ అధ్యక్షుడు చెప్పని విధంగా పెద్దన పాత్ర పోషించండి అని ఆయన పిలుపుతో కాపు తెలగ బలిజి ఒంటరి తూర్పుగా మొత్తం ఉపతెగలతో సహా అందరూ ఒకే మాట మీదకు వచ్చి కూటమి ప్రభుత్వానికి 195% పైగా ఓట్లు వేశారు. ఓట్లు వేయబడ్డాయి. ఇది వాస్తవం. దానికి కారణం ఏమిటంటే 2014-19లో రాష్ట్రం ఏర్పడ్డాక నిండు శాసనసభలో అచ్చెన్నాయుడు గారు కాపులకు బీసీఎఫ్లో పెట్టాలి అని శాసనసభలో తీర్మానం చేసి తీర్మానం కాపీని కేంద్రంకి పంపించి అది తర్జన భర్జన జరిగే సమయంలో అనుకోకుండా అప్పటి ముఖ్యమంత్రి గారికి నేను, దిండి రమేష్ గారు, అప్పటి ఎమ్మెల్సీ రామ్ సూర్యారావు గారు కలిపి అయ్యా కేంద్రం ఈబీసీ ఇస్తుంది, మీరు మేల్కోండి అని చెప్పిన మాట ఇది వాస్తవం. ఆ తర్వాత కేంద్రం ఇచ్చిన 10% ఈబీసీలో చంద్రబాబు గారు మళ్ళీ కాపులకు 5% అని పంపించడంతో కేంద్రం మనకు ఈ యొక్క రాష్ట్ర రిజర్వేషన్లు, సామాజిక వర్గాల రిజర్వేషన్లు రాష్ట్రందే బాధ్యత, కేంద్రానికి సంబంధం లేదు అని ఒక జీవో పాస్ చేసి నిర్ణయం రాష్ట్రాలకు వదిలేశారు. ఈ లోపల సమయం పూర్తయిపోయింది. 1924 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. వారు ఈ యొక్క మన కాపుల బిల్లుని పక్కన తొంగలో పడేస్తారు. ఎందుకంటే వారు గవర్నర్కి పంపితే ఆ వేళతో అయిపోయింది మనకి. కానీ అది పూర్తిగా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మనకి తీరని ద్రోహం చేసిన మాట జగమెరిగిన సత్యం. బీసీలుగా ఉన్న వాళ్ళని రాయలసీమ రెడ్లు మనల్ని తీసేశారు. నీలం సంజీవ్ రెడ్డి, కాసు బ్రహ్మాందరెడ్డి, వైఎస్ రాజశేఖర్ గారు ఇస్తాన్ని హామీ 4%. అది అలా చేసేస్తే ఈ యొక్క బాధ చాలా బాధగా ఉంది. అయితే ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, కొంతమంది నాయకులు మన ఈడబ్ల్యూఎస్ 5% ఇప్పించమని చెప్పి చంద్రబాబు గారిని వేడుకుందామండి అని అంటున్నారు. సోదరులారా, పూర్తిగా కులం మీద, కుల సమస్యల మీద, కుల పోరాటాల మీద చేసిన కార్యక్రమం చేసిన వాళ్ళకి ఈ యొక్క సబ్జెక్టు పూర్తిగా తెలుస్తుంది. ఈ యొక్క సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రంలో ప్రథమ వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కాపులకు ఇస్తా అని చెప్పి మోసం చేశాక రెండో పాదయాత్ర చంద్రబాబు గారు చేసి మీకు న్యాయం చేస్తానని చెప్పి ఈడబ్ల్యూఎస్ అన్న పెట్టారు. ఆయన ప్రయత్నం చేశాడు. అందుకని ఆయన తెలిసినంత గొప్పగా ఈ రాష్ట్రంలో ఏ శాసనసభ్యుడికి, ఏ శాసన మండలి సభ్యుడికి, ఏ ఎంపీకి, ఏ రాజ్యసభ సభ్యుడికి, ఏ రాజకీయ నాయకుడికి తెలియదు. పూర్తి మన జాతి యొక్క సమస్య మీద అవగాహన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. అందువల్ల మనం మాట్లాడే మాట వారికి ఉపయోగపడే విధంగా ఉండాలా, మనం వారిని ఉపయోగించుకునే విధంగా ఉండాలా. ఎందుకంటే నిన్నగాక మన పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, వారి అనుభవం చాలా విలువైనది, వారి దగ్గర ఇంకా నేర్చుకోవాలి, వారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం వారికి దండాగా ఉంటానన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మన అడిగి ఉపయోగం లేదు. వారిని ఇబ్బంది పెట్టకుండా మన ఓట్లు కూటమికి కావాలి, కూటమికి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి. ఆ విధంగా మనం చేసుకుని మన కోరికని వారి ద్వారా సాఫల్యం చేసుకునే విధంగా కాపు నాయకులు ఆలోచించాలి తప్ప తెలియక అవగాహన లేని మాటలు మీరు మాట్లాడొద్దు. అలాగే నిన్న కాక మొన్న బీజేపీ వారు కూడా బీజేపీలో కాపు సామాజిక వర్గం పర్సంటేజ్ పెంచాలి అన్న ఆలోచనతో వారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. వారిని కూడా ముందు పెట్టుకుని ఈ కార్యక్రమం మోడీ గారికి చెప్పించుకుని, అమిత్ షా గారికి చెప్పించుకుని, మీరు మహారాష్ట్రకి ఎలాగైతే మరాఠీకి 10% ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్లో
1960 నుంచి ఈ సమస్య రగిలిపోతుంది కాబట్టి దీనికి ఒక పరిష్కారం చూపించడానికి మార్గం వెయ్యండి వీర్రాజు గారు వారికి శిరస్సు వంచి పాదాబంధనం చేసుకుంటూ వారి ద్వారా మోడీ గారికి చంద్రబాబు గారికి చెప్పించుకుని మనం సమస్య పరిష్కరించుకుందాం మనం ఆలోచిస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం బీసీలకి మనకి అందుకో కాపులకి రిజర్వేషన్ ఇస్తే బీసీలకు పడదంటున్నారు. బీసీలకి ఈవేళ ముస్లిమ్స్ తీసేస్తే 24% మాత్రమే ఉంది రిజర్వేషన్. ఆ బీసీలకు 10% కల్పించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే లోకల్ బాడీస్కి రాజకీయ పదవులకి 34% ఇస్తానంటున్నారో మనం 34% ఓన్లీ బీసీలకి వితౌట్ ముస్లిమ్స్ రిజర్వేషన్లో బీసీలకు 34% పెంచి విద్యా ఉద్యోగాల్లో వారికి సంపూర్ణ మద్దతు మనం ఇచ్చి ముస్లిమ్స్కి వారి జనాభా ప్రకారంగా వారికి రిజర్వేషన్ ఇస్తే వారికి ఇబ్బంది ఉండదు, బీసీలకి ఇబ్బంది ఉండదు, మన సామాజిక వర్గంలో మరాఠీలు ఇచ్చినట్టుగా మనకి ఇబ్బంది ఉండదని దయచేసి తెలియజేసుకుంటూ కాపు సంఘ నాయకులారా, రాజకీయ పార్టీలో ఉన్న మెడలో కండువా వేసుకుని కాపు నాయకులారా, దయచేసి ఈ విషయం మీద కూలంకషంగా సబ్జెక్ట్ మీద తెలుసుకుని మీరు మాట్లాడాలని, అతి త్వరలో విజయవాడ ప్రెస్ క్లబ్లో దీని మీద మేము వివరణ పూర్తిగా ఇచ్చి పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని మేము అందరం కూడా జాతి తరపున వారి యొక్క ప్రాధేయపూర్వకంగా వారికి విన్నవించుకుని కేంద్రం ప్రధానమంత్రి గారు కూడా తెలియజేసుకుంటామని, అది త్వరలో విజయవాడ ప్రెస్ మీట్లో మీకు అన్నీ తెలుస్తాయని తెలుపుకుంటూ మీ నాగబాబు.